నిరుద్యోగుల యొక్క పరిస్థితి బిచ్చగాల కంటే చాలా దారుణంగా అయిపోయింది. నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను, ఎందుకంటే ఒక నిరుద్యోగిగా, ఎందుకంటే ఒక పేదల బిడ్డగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం 30 లక్షల మంది నిరుద్యోగుల తరపు నుంచి 2.5 సంవత్సరాల నుంచి బిచ్చగాల కంటే దారుణంగా వాళ్ళ యొక్క పరిస్థితి దయనీయ స్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మా దగ్గర బిచ్చం ఎత్తుకొని అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నిరుద్యోగులు 30 లక్షల మంది నిరుద్యోగులని పిచ్చం ఎత్తుకునే కార్యక్రమం తీసుకొచ్చిందంటే ఈ ప్రభుత్వం చాలా సిగ్గుమాలిన చర్య. ఎందుకంటే నిజంగానే ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు నిజంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందా? మరి 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఎవరికి ఇచ్చిండు? మరి ఏ జిల్లాలో ఎన్ని ఇచ్చిండు? మరి ఎక్కడ మంది విద్యార్థులు నిరుద్యోగులు ఎక్కడ సంతోషంగా ఉన్నారు? మరి 2 లక్షల ఉద్యోగాలు పక్కన పెడితే మరి నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల పక్షాన లేకుండా కేవలం ఉద్యోగం ఇవ్వకుండా విద్యార్థులని అనేక రకాలుగా మోసం చేసి దారుణంగా రోడ్డు మీదకి ఇచ్చిన ఘనత ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే 60 సంవత్సరాల్లో మోసపోతూనే ఉన్నాం, ఇప్పుడు కూడా 60 సంవత్సరాల కంటే దారుణంగా మోసపోయినాం. మేము ఏమంటున్నామంటే నిజంగా రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాలు విసురుతున్నాం. 3 సవాలు విసురుతాం. ఎందుకంటే మొదటి సవాల్, ఎందుకంటే ఇప్పటిదాకా 2 లక్షల ఉద్యోగాల్లో ఎంత ఇచ్చారు, ఎంత పే చేశారు. రెండవ సవాల్, నిజంగానే నిరుద్యోగులకు రాజు వికాసం పేరు చెప్పి 6,000 కోట్లు అనేటువంటివి రిలీజ్ చేశారు కదా, 6,000 కోట్లు ఎక్కడున్నాయి, ఎవరి జేబులోకి పోయినాయి? మూడో పాయింట్ ఏంటంటే నిరుద్యోగుల తరపు నుంచి ప్రతి ఒక్క నిరుద్యోగికి 3,116 రూపాయలు అనేటువంటి నిరుద్యోగ భృతి ఇస్తాని 810 కోట్లు అనేటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. మరి 810 కోట్లు ఎవరి జేబులోకి పోయినటువంటి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. అక్కలారా, చెల్లెలారా, జూబ్లీస్ ప్రజలారా, ఎందుకంటే మేము ఒక పీజీలు చేసినాం, బిఎడ్లు చేసినాం, ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్నాం. మా పరిస్థితి బిచ్చగాల కంటే హీనంగా అయిపోయింది. కాబట్టి మీరు మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అవకతవకలుగా ప్రజలపైన దాడులు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. మా తల్లిదండ్రులు కూడా బాధపడుతూ ఉన్నారు. కొడుకా నువ్వు మోసపోయినావు, ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు యూరియా కోసం వాళ్ళు పిచ్చమడుకుంటున్నారు. 2 లక్షల రుణమాఫీ లేదు. ఎందుకంటే ఏ ఒక్క పథకాలు కూడా సంపూర్ణంగా ఇచ్చేయకుండా కేవలం నిరుద్యోగులు అనేక రకాలుగా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రం మొత్తం 12 మంది నిరుద్యోగులు చచ్చిపోతే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిన్న బాధ కూడా లేదు. అందుకోసం బాధతోటి, ఆవేశంతో ఈ నిరుద్యోగుల భిక్షాటన అనేటువంటిది ఇక్కడ మేము డబ్బులు అడుకొని నిరుద్యోగులం అంతా కలిసి ఈ జూబ్లీస్కి వెళ్ళి ప్రధానమైన డిమాండ్, మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న అభ్యర్థిని డిపాజిట్లు రానివ్వకుండా కూడా మేము ఓడగొట్టడానికి కోసం మేము సర్వశక్తులు ఇచ్చేసి కేవలం మా పైన ఏం చేసినా కొంతమంది ఒక వీడియో చేశా. ఎందుకంటే మీరు గల్లీలోకి వస్తే తిరిగి మీరు ఇల్లు కూడా చూసుకోలేరని ఒక మాట వినిపిస్తా ఉంది. మేము గల్లీలోకి వచ్చి ప్రచారం చేస్తాం, మేము తిరిగి ఇల్లు చూసుకోం, కానీ ఖచ్చితంగా ఓడగొట్టేంత వరకు ఆ గల్లీలు దాటి మేము ఈ జూబ్లీస్ దాటి మేము బయటికి వెళ్ళాం. మాకు ఏదైనా పర్లేదు, మేము చావడానికి సిద్ధంగా ఉంటాం. ఇప్పటికే మా నిరుద్యోగులు చచ్చిపోయారు కాబట్టి మేము చావడానికి పెద్ద సమస్య లేదు, కాబట్టి మేము చావడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి कांग्रेस हटाओ, निरुद्योगी बचाओ, कांग्रेस हटाओ, निरुद्योगी बचाओ, हारमोनियम गुर्तुके, हारमोनियम गुर्तुके, हारमोनियम गुर्तुके, అమ్మా భిక్షమేయండి, అమ్మా ఉద్యోగాలు భిక్షమేయండి, అమ్మా 2 లక్షల ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు భిక్షమేయండి, అమ్మా మాకు ఉద్యోగాలు వస్తాయి. అమ్మా మా బతుకు రాష్ట్ర ప్రభుత్వం ఆగం చేసిందమ్మా.